గత సంవత్సరము సంఘ వాగ్దానం యెహోషువ 3:5. రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములను చేయండి. చెప్పగలిగితే ఒక మహా అద్భుతం జరుగుతూ వచ్చింది. అందరికి తెలుసు, ఇది మనకు తెలిసి నిజం చెప్తా ఉన్నా. సంతోషాన్ని పంచుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడింది కదా, మీలో ఎవరికైనా దుఃఖం కలిగినా వాడు ఏం చేయాలా? సంతోషం కలిగినా. కాబట్టి సంతోషం కలిగినా దుఃఖం కలిగినా ప్రభు ప్రేమను పంచుకునేటువంటి వారంగా ఉండాలి. చూడగలిగితే ఈ ప్రాంతానికి సేవకు వచ్చిన తర్వాత మేము కుటుంబంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం తెలుసు అందరికీ. దీని విషయమే సంఘం అంతా కూడా ఎంతో బాధ చేస్తూ వస్తుంది. ఎన్నో అవస్థలు పడ్డాం. దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించినాడు. ఎన్నోసార్లు ఏడ్చిన ప్రభా. గతంలో 2018లో మొట్టమొదటి సంఘంలో రామాపురంలో నీళ్ళు లేక 2 సంవత్సరాలు తిప్పలు పడ్డాను ప్రభా. ఆనాడు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆనాడు ఉన్నావు, ఈనాడు కూడా ఉన్నావు కదా. యెహోషువ 3:5 వాగ్దానం నెరవేర్చు. ఈ వాగ్దానం చూడగానే అనుకున్నా, మొట్టమొదటిగా బేషబారి నుండి నాకు ఫోన్ రాగానే మీ సంఘానికి ఈ వాగ్దానం యెహోషువ 3:5 ఆశ్చర్యం వేసింది. దేవుడు ఏం అద్భుతం చేయబోతున్నాడు. కొన్నిసార్లు దేవుని కార్యములు అర్థం కావు, కానీ అవి చెప్పసక్యం కానటువంటి ఈ వాగ్దానాన్ని దేవుడు సంఘపక్షాన సంపూర్ణంగా నెరవేర్చినాడని నమ్ముతాను. వాటర్ ఇచ్చేటటువంటి అయిపోను వెంకటేశ్వర బంగపైన ప్రతిమల దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. చాలా ఇబ్బందిగా ఉంది, వాటర్ లేవు, పట్టుకోవాలంటే కష్టమవుతుంది. అందరు పట్టుకున్న తర్వాత నాకు వస్తలేదు. నేనేం చేయాలా? నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేదు. సరే, కలెక్టర్ ఆఫీస్కి కంప్లీట్ ఇచ్చిన, 2-3 సార్లు ఇచ్చిన, స్పందించలేదు. డైరెక్ట్ డీకి ఫోన్ చేసిన, పలానా స్థలంలో దాదాపు 30 కుటుంబాలు వాటర్ నీళ్ళు లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. అయినా స్పందించలేదు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ వచ్చిన, మరొకసారి ఫోన్ చేసిన, ఎట్లా సార్ పరిస్థితి ఇది అని. అయితే దేవుని యొక్క కార్యమును ఆశ్చర్యమైన రీతిలో ఇలా చూడగలుగుతానని అస్సలు ఊహించలే. నీళ్ళు లేకపోతే ఎంత అవస్థలో తెలుసు. దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసినాడు. ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన దేవుడు విన్నాడు. ఇసుకేత అంటాడు కదా, నేను నీ కన్నీళ్ళను చూచుతుంది, నీ కన్నీళ్ళను చూచుతుంది. కనుక దేవుడు విన్నాడు. ఆశ్చర్యకర రీతిలో ద్వారములు తెరవబడ్డాయి. సఫిషియెంట్గా వాటరు, సఫిషియెంట్గా. ఇప్పుడు దగ్గర 4 రోజుల వాటర్ పట్టుకోలే. సమృద్ధిగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఇది మొట్టమొదటి అద్భుతం. రెండోదిగా చూడగలిగితే కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఎంతో భయాందోళనకరంగా ఉంటా ఉన్నాయి. విశ్వాసుల గృహాలలో ఇదే వాగ్దానము. సంఘంగా ఎత్తిపడతా ఉన్నాం. దేవుడు కొన్ని కుటుంబాలలో అద్భుతమైన కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. చూడగలిగితే ప్రసన్న వారి కుటుంబంలో, జ్యోతిక వారి కుటుంబంలో, ఇంకా అనేక మంది కుటుంబాలలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. సంఘంగా కూడా పరిచర్యపరంగా
వాగ్దానాలకు ప్రతి కోరికలకు భారంతో కష్టమైన బిడ్డలు ఎంతో ఆసక్తితో వచ్చినారు కనుక ఇది ఒక అద్భుతమైన కార్యం. ఆత్మీయంగా బలపడుతున్న దినాల్లో శత్రు పలు విధాలుగా దాడి చేస్తున్నప్పటికీ వాని కార్యములన్నీ లయపరచబడుతూ దేవుని నామాన్ని మహిమపరచబడుతూ వస్తూ వచ్చింది సంఘపక్షాన. రెండోదిగా నా యొక్క వ్యక్తిగత వాగ్దానము యెషయా గ్రంథం 61:8. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఎవరైనా? ఎలయనగా న్యాయం చేయట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తి పట్టుకొని పోవట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేసేదను. ఇది నా వాగ్దానం. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుచున్నాను అన్నమాట. కాబట్టి నాతో నిత్య నిబంధన చేయడానికి గల కారణం ఏంటంటే అందరికి తెలుసు. సెప్టెంబర్ మాసం 29వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల సమయంలో యాక్సిడెంట్ కావడం. ఈ వాగ్దానం నాకు ఫస్ట్ అర్థం కాలే. సత్యమును బట్టి వారి క్రియాఫలం వారికి ఇచ్చు వారితో నిత్య నిబంధన చేస్తున్నాను అన్నాడు. ఎందుకు నిబంధన చేస్తాడు ప్రభు అనుకుంటా వస్తా. మరణంలో నుండి ప్రభు విడిపించినాడు, తప్పించినాడు. నిబంధనగా నన్ను ఇంకా 2026 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. 9వ వచనం, జనములలో వారి సంతానము తెలియబడను, జనముల మధ్య ప్రసిద్ధునందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమనియు. కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది అనుకుంటూ వచ్చినారు ఈ వీకోడర్స్ కాదు. దగ్గర ఈ వార్త వెంటనే రామాంజనపురం పోయింది. కనుక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటంటే ఈ రూట్న కింద పడి యాక్సిడెంట్ అయి బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారంటే చెప్పగలిగితే నేనే అనుకోవచ్చు. కనుక దేవుడు నాతో నిత్య నిబంధన చేసి ఆ నిబంధనను రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. సెలవు సైలెంట్లో పెట్టుకోండి. చాలా డిస్టర్బెన్స్లు ఉన్నారు. చెల్లులు కానీ లేచిపోవడం కానీ విశేష చెప్పుకోవడం కానీ అది మనకు తగినది కాదు. దేవుడి సన్నిధిలో మనము భయభక్తులతో జీవితం. కనుక ఇటువంటి కార్యం ద్వారా దేవుడు నన్ను ఇంకా బలపరుస్తూ వచ్చినాడు. అనేకులలో ఇక్కడ పాస్టర్ ఉన్నాడన్న సంగతిని అనేకులు గుర్తిరినట్లుగా అదే మాట. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధునందును జనములలో వారి సంతతి తెలియబడును అన్నమాట. కాబట్టి దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పవో చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. సంఘం కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమించింది, ఎంతగా ఆదరించింది. ఆ ప్రేమకు నా జీవితం అంతా సేవించిన రుణస్తుని ఒప్పుకుంటాను. కుటుంబ వాగ్దానం కూడా వచ్చింది. 55:22 కీర్తనలు. ఈ వాగ్దానం చూడగానే నాకే జీవితంలో నాకేదో ఒక పెద్ద ఆపద రాబోతుంది అనుకున్నాను. 55వ అధ్యాయం కీర్తనలు 22 వచ్చిన, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారం యెహోవా మీద మోపము అన్నాడు. కాబట్టి ఎంత భారం అంటే భరించలేనంత భారం. కొన్నిసార్లు అనుకునేవాడిని, ఇంత భారం నేను భరించలేను ప్రభువా, నన్ను భూమి మీద నుండి తీసేసుకొని ప్రార్థన చేసుకునేవాడిని అనేక సందర్భాలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావు.
పరిస్థితి చాలా కఠోరంగా ఉంది. కొన్ని మార్గాలు మూయబడుతూ వచ్చినాయి. అయితే ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఒకటి నమ్ముతా, అది ఆయన నెరవేర్చేంత వరకు ఆయన విడిచిపెట్టాను. నేను ఆరంభ దినాల నుండి కూడా అంతే, రక్షింపబడినప్పటి నుండి కూడా అంతే. ఒక వాగ్దానాన్ని చేతపట్టానంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి, పొందుకున్నంత వరకు వదిలిపెట్టాను. ఈ విషయంలో చాలా మొండివాణ్ణి. కనుక దేవుడు అన్నాడు, ఆయనే నిన్ను ఆదుకున్నాను అన్న మాట చూడగలుగుతాడు. ఆదుకున్నాడు, ఓదార్చినాడు, ధైర్యం ఇచ్చినాడు. నీతిమంతుని ఆయన ఎన్నడను కదలనీయాడు అన్నాడు. కనుక దేవుడు ఈ వాగ్దానాన్ని నా జీవితంలో సంపూర్ణంగా, ఈ 3 వాగ్దానాలు, సంఘ వాగ్దానము, వ్యక్తిగత వాగ్దానము, కుటుంబ వాగ్దానాలు నా జీవితంలో ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నెరవేర్చినాడు. ఎంత సంతోషం అంటే ఎప్పుడెప్పుడు 31st వస్తుందా వాగ్దానం గురించి చెప్తామని ఆతృత నాకు. ఎప్పుడెప్పుడు వస్తుందా. కనుక వాగ్దానం మీద నమ్మిక ఉంచాలి, వాగ్దానం మీద పెట్టి ప్రార్థన చేయాలి. ఒక వారానికే వాగ్దానం మీద కనీదంటే ఆరాడుతూ ఉంటారు. బైబిల్లో, గూళ్ళు, బీరువాళ్ళు, లాకర్లు ఏడవైందో కనీసం గుర్తుందా? దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రతిదినం మనం గుర్తు చేయాలి. ఒకవేళ ఇప్పుడు నెరవేర్చబడలేదా, నెరవేర్చబడేటప్పుడు సమయం వస్తుంది. అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? నేను నీకు కుమారుని ఇస్తానని. ఎప్పుడు నెరవేర్చినాడు అంటే దగ్గర 25 సంవత్సరాలు పట్టింది దాన్ని నెరవేర్చబడ్డాడు. అంతవరకు అబ్రహాం ఏం చేసినాడు? కనిపెట్టుకున్నాడు, ఎదురు చూసినాడు. ఇది చాలా అవసరం క్రైస్తవ జీవితం. ఎదురు చూడాలా, కనిపెట్టుకోవాలా, వేచి ఉండాలి. ఏది వాగ్దానం నాకన్నా చెప్పినట్టు వాగ్దానాలు అన్నీ ఒకటే, మంచివి చెడ్డవి ఏమి ఉండవు, అన్నీ ఒకటే. దేవుడిచ్చేది అదేనా ఒకటే. ఒక వ్యక్తికి ఒక వాగ్దానం వచ్చింది, నీ అవిశ్వాసాన్ని బట్టి అని. అది చెడ్డ వాగ్దానమా? నీ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యం చేస్తలేను, అది చెడ్డ వాగ్దానమా? కాదు. అంటే అవిశ్వాసం అనేది మన జీవితంలో ఎక్కడుందో దాన్ని ఏం చేసుకోవాలా? సరి చేసుకోవడానికి మనం ఇష్టపడితే దేవుడు విశ్వాసము పరిపూర్ణం చేస్తాడు. కనుక అలాగూ దయచేసి మీ వ్యక్తిగత వాగ్దానాల విషయం పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడు నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో కాకుండా మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడి మీరు ప్రభు ద్వారా అత్యధికంగా అభివృద్ధి పొందాలని నా యొక్క అభిలాష. దేవుడు ఈ మాటలో దీవించును గాక.